హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి, గగన్లు ఇద్దరు కూడా ఇక ప్రేమమైకంలో మునిగిపోయి ఉంటారు. ఇద్దరు హగ్ చేసుకొని ఉంటారు. వదలండి బావ మీకే చెప్తున్నది అని భూమి చెప్తూ ఉంటే, అయితే గగన్ అయితే తన 2 చేతుల్ని వదిలేస్తాడు. అలాగే నిల్చొని ఉంటాడు. భూమి అయితే గగన్ మైకంలో మునిగిపోయి ఉంటుంది. గగన్ వదిలినా కూడా చూసుకోకుండా వదలండి బావ అని చెప్తూ ఉంటుంది. కొంతసేపటికి తేరుకుంటుంది. చూసుకొని మరింత సిగ్గుపడుతూ ఉంటుంది. మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మరి ఎందుకు నీకింత సిగ్గు అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి అయితే ఇంకా ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటుంది. సరే నేను వెళ్ళిరానా అని గగన్ భూమికి ముద్దు పెట్టి చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఎప్పుడొస్తారు తలతిక్క గారు అని భూమి అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతున్నది మళ్ళీ ఎప్పుడొస్తారు? పెళ్ళికి ముందు ఇటువంటి క్షణాలు చాలా బాగుంటాయి. పెళ్ళైన తర్వాత ఈ క్షణాన్ని గుర్తు చేసుకుంటే అది అతి మధురం అని భూమి అంటుంది. అవును, చాలా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. చాలా బాగుంటాయి ఈ తీపి గుర్తులు అని గగన్ చెప్తాడు. సరే నేను వెళ్ళొస్తాను భూమి అని గగన్ అంటూ ఉంటే, మళ్ళీ ఎప్పుడొస్తారో చెప్పనే లేదు. మీరు వస్తేనేమో చాలా బాగుంటుంది, వెళ్తేనేమో మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది అని భూమి చెప్తుంది. మీ నాన్నని ఎప్పుడు ఏడిపించాలనుకుంటే అప్పుడు వచ్చేస్తాను తైతక్క గారు, సరేనా? మరి నేను వెళ్ళరానా అని గగన్ చెప్తాడు. ఇక భూమి అలాగే అంటుంది. గగన్ వెళ్తూ ఉంటాడు. నాదో కోరిక ఉండిపోయింది బావా అని భూమి చెప్తుంది. తీరుస్తారా అని భూమి అడుగుతుంటే, పెళ్లి తర్వాతే ఆడవాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతారనుకున్నాను, పెళ్ళికి ముందేనా అని గగన్ అడుగుతాడు. అవును తీరుస్తారా మరి నా గొంతెమ్మ కోరికని అని భూమి అడుగుతుంది. ఏంటో చెప్పండి తైతక్క గారు, తీర్చడానికి ప్రయత్నిస్తాను అని గగన్ అంటాడు. మామయ్య కృష్ణప్రసాద్ గురించి ఇప్పుడు మామయ్య మొన్న నిశ్చితార్థంలో అత్తయ్య పక్కన నిలబడి తాంబూలాలు అందుకుని ఉంటున్నారు. అప్పుడు అత్తయ్య ముఖమైతే ఎంత సంతోషంగా వెలిగిపోయిందో తెలుసా అని భూమి అంటుంది. భూమి నీ కోరిక ఏంటో చెప్పు అని గగన్ అంటాడు. ఇక కోపంతో కళ్ళు మూసుకొని పిడికిలు బగించి మరీ వింటూ ఉంటాడు. అదే బావా, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి. పెళ్లి పత్రికలో కూడా మామయ్య పేరుండాలి. అప్పుడు పెళ్లిలో మామయ్య ఉంటాడు కదా, అత్తయ్య పక్కనే. ఎవరు కూడా మామయ్య ఎక్కడ అని అత్తయ్యని అడగరు కదా. అలా పెళ్లి పత్రికలో పేరు వేయించి అత్తయ్య పక్కన మామయ్య ఉంటే అదే కదా బావ గౌరవం. మామయ్యతో కలిసి తాంబూలాలు అందుకున్నందుకే అత్తయ్య అంత సంతోషంగా ఉంటే, ఇక జీవితాంతం మామయ్యతో కలిసి ఉంటే అప్పుడు అత్తయ్య ఆనందానికి అవధులే ఉండవు. మామయ్య అత్తయ్య పెళ్లి జరగడం వరకు కలిసి ఉండటం మీరు చూసుకోండి. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నాది. వాళ్ళిద్దరినీ నేను కలుపుతాను అని భూమి అంటుంది. ఇక వెంటనే గగన్ భూమి చెంప పగలగొట్టడానికి ఏ అంటూ గట్టిగా అరిచి ఇక చెయ్యెత్తి ఒక క్షణం ఆగిపోతాడు. అది చూసి భూమి షాక్ అవుతుంది. ఆ సౌండ్ విన్న శరత్చంద్ర వాళ్ళైతే పైన ఏం జరుగుతుందో అని షాక్ అయ్యి వింటూ ఉంటారు. శరత్చంద్ర వాళ్ళందరూ కూడా పరిగెడుతూ పైకి వస్తూ ఉంటారు. ఇంకొకసారి ఈ ప్రస్తావన తెస్తే చంపేస్తాను అని గగన్ వేలు చూపిస్తూ భూమికి వార్నింగ్ ఇస్తాడు. గగన్ వెళ్తూ కుర్చీని కింద పడేసి వెళ్తాడు. శరత్చంద్ర వాళ్ళు వస్తున్నారని భూమి వెంటనే ఆ కుర్చీని సరిచేస్తుంది, నిలబెడుతుంది. భూమి ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. భూమి సిగ్గుపడుతున్నట్లు నటిస్తుంటుంది. ఆ సిగ్గును చూస్తేనే మనం అర్థం చేసుకోవాలి అల్లుడు గారు అని గోరింటాక్ అంటుంది. ఇక శరత్చంద్ర అయితే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. చీ అని అపూర్వ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నక్షత్ర ఒకతే భూమి దగ్గరికి వస్తుంది. నిజం చెప్పు భూమి, బాబా కోపంగా వెళ్ళటం నేను చూశాను అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి నక్షత్ర, నేను నీకు మళ్ళీ అంత విడమర్చి చెప్పాలా? ఇందాకే చెప్పాను కదా, అయింది కొంచెం మోటు సరసము. నేను వద్దన్నానని చెప్పి కొంచెం కోపంగా వెళ్ళిపోయాడు. వయసులో ఉన్నావు, మరి నేను చెప్తే విని తట్టుకోగలవా అని భూమి అంటుంది. ఇక నక్షత్ర కూడా ఇక కోపంగా చీకొట్టి వెళ్ళిపోతుంది. చెల్లెమ్మ పసుపు దంచే కార్యక్రమం పూర్తయిపోయింది కదా, మేము వెళ్తున్నాం అని సౌందర్య వెంకటేష్ అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. శారద బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ షాపింగ్ బ్యాగుల్ని తీసుకొని శారదా శారదా పిల్లలకి బట్టలు తీసుకొచ్చాను. గగన్ పెళ్లి పెట్టెల మీద కూర్చున్నప్పుడు పెళ్లి బట్టలు వేసుకోవాలి కదా, ఇదిగో నీకు కూడా పెళ్లి పట్టు చేతి తీసుకొచ్చాను, ఇదిగో తాలిబొట్టు కూడా తీసుకొచ్చాను, తీసుకో శారదా అని చెప్తూ ఉంటాడు. ఏమండి ఇవన్నీ వద్దండి అని శారద చెప్తుంది. శారదా ఇవన్నీ నేను ఇచ్చానని పిల్లలకి అస్సలు చెప్పకు శారదా, వాళ్ళు కోపడతారు. నేను ఇచ్చినవి వాళ్ళు వేసుకుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఒక్క మాటని కాదనుకో శారదా, తీసుకో శారదా అని కృష్ణప్రసాద్ అంటే, మీ మాటని నేను కాదనలేకపోతున్నాను, అలాగే నా మాట కూడా ఒకటి ఉందండి అని శారద చెప్తుంది. ఏంటో చెప్పు శారదా అని కృష్ణప్రసాద్ అడుగుతాడు. ఒక్క నిమిషం అని శారద లోపలికి వెళ్తుంది. శారద విడాకుల పేపర్స్ తీసుకొస్తుంది. వీటిపై సంతకం పెట్టండి అని అడుగుతూ ఉంటుంది. ఏంటివి అని కేపీ అడుగుతాడు. చెప్పాను కదండి,
మనం విడాకులు తీసుకోవాలి, వీటిపై సంతకం చేయండి అని శారద అంటుంది. మనం ఎప్పుడు కలిసి ఉన్నామని ఇప్పుడు విడాకులు తీసుకోవడానికే కేపీ అడుగుతాడు. కానీ విడాకులు తీసుకుంటేనే పెళ్లిలో మనం కలిసి తిరగచ్చండి. నేను అందుకే వీటిపై సంతకం చేయమని చెప్తున్నాను. అప్పుడే గౌరవంగా కూడా ఉంటుందని నేను మీకు ముందే చెప్పాను కదా అని శారద చెప్తుంది. అప్పుడే పిల్లలు మీరిచ్చిన బట్టలు వేసుకుంటారు, మీరు చివరిసారిగా భర్తగా ఇచ్చిన కానుకలుగా వేసుకుంటారు అని శారద చెప్తుంది. చూడు శారద, నేను ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా? ఎప్పటికైనా నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారని. కానీ నువ్వు ఇలా విడాకులు ఇవ్వమని చెప్తున్నావు. నేను నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు శారద. ఇంతకన్నా చచ్చిపోమని చెప్పు అని కృష్ణప్రసాద్ సంతకం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాధన సూట్ కేసు నిండా డబ్బు తీసుకొని కార్ దగ్గర వెయిట్ చేస్తున్న అపూర్వ గోరింటాకు దగ్గరికి వస్తుంది. ఏంటి సాధన, నన్ను రమ్మని చెప్పావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మేడం, మీరు ఒకప్పుడు నాకు ఇచ్చిన డబ్బుకి నేను డబ్బులు చేసి ఇస్తున్నాను, మీరు ఇచ్చిన గౌరవాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తున్నాను అని సూట్ కేసు ఇస్తూ ఉంటుంది. నువ్వు మా అపూర్వకి డబ్బులు ఇస్తావా అని గోరింటాకు అడుగుతుంది. ఇలా డబ్బులు ఇస్తుంది అంటే ఏదో పని మీదే వచ్చి ఉంటుంది లేపింది, ముందు డబ్బులు తీసుకో అని సూట్ కేసుని గోరింటాకు చేతిలో అపూర్వ పెడుతుంది. ఇప్పుడు చెప్పు సాధన, ఏం చేయాలి అని అపూర్వ అడుగుతుంది. భూమి డాన్స్ అకాడమీ పెడుతోంది అని రెస్టారెంట్లో జరిగిందంతా కూడా ఇక అపూర్వకి సాధన చెప్తుంది. భూమి డాన్స్ అకాడమీ పెట్టి ఉచితంగా శిక్షణ ఇస్తే నా బిజినెస్ అంతా పాడైపోతుంది, కాబట్టే తను డాన్స్ అకాడమీ పెట్టకూడదు, అందుకే ఈ డబ్బులు నేను మీకు ఇస్తున్నాను అని సాధన చెప్తుంది. ఏంటి సాధన, నా కూతురు భూమి డాన్స్ అకాడమీని నేనే అడ్డుకుంటానని నువ్వెలా నాకు డీల్ ఇస్తున్నావు అని అపూర్వ చెప్తుంది. మీ కూతురు నక్షత్ర ఇప్పుడు భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, భూమి ఈ లోకం నుండి వెళ్ళిపోయినా కూడా ఆ ఇంటికి ఇవ్వరని మీ కూతురు నక్షత్రనే అవుతుంది. అమ్మను చంపిన చేతులతోనే కూతుర్ని కూడా చంపేస్తే పీడ పోతుంది కదా. మీది కన్నింగ్ మెంటాలిటీ అని నాకు చాలా బాగా తెలుసు అని సాధన చెప్తుంది. నువ్వు చాలా షార్ప్ అయిపోయావు సాధన. సరే, భూమి డాన్స్ అకాడమీ పెట్టకుండా నేను అడ్డుకుంటాను, మన ఇద్దరి ఏం కూడా భూమి ప్రాణాలు తీయటమే కదా. సరే ఓకే అని ఇక భూమి గురించి చెప్తుంది. భూమి డాన్స్ అకాడమీ పెట్టుకుంటా, నేను చూసుకుంటాను, నువ్వు నాకు డబ్బు ఇచ్చావు కదా, ఇంకేం నువ్వు దేని గురించి ఆలోచించకు అని అపూర్వ ఇక అభయం ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అని సాధన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూమి శోభాచంద్ర గదిలోకి వెళ్తుంది. అక్కడ శోభాచంద్ర ఫోటోని చూస్తూ ఉంటుంది. శోభాచంద్ర ప్రాణాలు కోల్పోయిన విషయం మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక శోభాచంద్ర కాళ్ళకు పెట్టుకునే గజ్జలు ఉంటాయి, వాటిని చేతిలోకి తీసుకుంటుంది. కళ్ళకు అద్దుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శోభాచంద్రని గుర్తు తెచ్చుకొని ఇంకా బాగా బాధపడుతూ ఉంటుంది. అక్కడే ఒక డైరీ ఉంటుంది. ఆ డైరీలో ఒక చిన్న లైన్ రాసి ఉంటుంది. దాన్ని తడుముతూ చూస్తూ ఉంటుంది. శోభాచంద్రని గుర్తు తెచ్చుకుంటూ భూమి అయితే బాధపడుతూ ఉంటుంది. అపూర్వ, ఏంటి నువ్వు డాన్స్ అకాడమీ పెట్టాలనుకుంటున్నావు కదా, ఉచితంగా శిక్షణ కూడానా, ఎలా పెడతావో నేను కూడా చూస్తాను, సాధన నాకు డబ్బు ఇచ్చింది కదా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది.